బ్యాక్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పొదిలి పొగాకు బోర్డుకి వెళ్లబోతున్నారు. కాసేపటి క్రితమే తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో పొదిలి బయలుదేరారు. ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరుతున్న విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏ క్షణమైనా ఆయన పొదిలి చేరుకునే అవకాశం ఉంది. అక్కడ పొగాకు బోర్డులో రైతులందరితో కూడా మాట్లాడతారు. ఆయన వారికి జరుగుతున్న అన్యాయం మొత్తాన్ని కూడా రైతులు వివరించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. అయితే ఒక పక్కన హడావుడిగా ప్రభుత్వం అక్కడ ఆక్షన్ నిర్వహించే పరిస్థితి కనబడుతోంది. ఇప్పటిదాకా 40 రోజుల్లో ఏ రోజు కూడా ఈ స్థాయిలో ఆక్షన్ నిర్వహించలేదు. ఇప్పుడు మాత్రం అక్కడ ఆక్షన్ జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే రైతులు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి ఉందని కూడా అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనను కవర్ చేస్తున్నారు మా కరెస్పాండెంట్లు రవీందర్, శ్రీనివాస్. రవీందర్ దగ్గరికి వెళ్దాం. రవీందర్ ప్రస్తుతం ఇక్కడ ఆక్షన్ జరుగుతున్న ప్రాంతంలోనే ఉన్నారు. రవీందర్తో మాట్లాడదాం. రవీందర్, చెప్పండి, తాడేపల్లి నుంచి బయలుదేరారు హెలికాప్టర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏ క్షణమైనా పొదిలి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఆక్షన్ కంప్లీట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ లోపే. ఖచ్చితంగా బిందు ఆల్రెడీ వైఎస్ జగన్ ఇప్పటికే తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. మరి కొద్దిసేపట్లోనే ప్రకాశం జిల్లా పొదిలిలో ఉన్నటువంటి పొగాకు బోర్డును ఆయన సందర్శించబోతున్నారు. ప్రస్తుతం నేను పొగాకు బోర్డు కార్యాలయంలో ఉన్నా. ఇక్కడ చూడొచ్చు వేలం కేంద్రం ఇది. ఇక్కడ ప్రతిరోజు రైతులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ఇక్కడ వరకు వచ్చి పొగాకు బేలను తీసుకురావటం, ఇక్కడ వేలం నిర్వహించడం అనేది జరుగుతుంటుంది. కానీ ప్రతిరోజు కూడా గడిచిన కొంతకాలంగా కనీసంగా గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం చూస్తుంటే ఈరోజు ఉదయం నుంచి కూడా 180 రూపాయలకు మించి ధర పలకని పరిస్థితుంది. కానీ ఇప్పుడు మాత్రం కొద్దిసేపు క్రితం అట్లాగే కొనుగోలుదారులు కూడా ఎవరైతే వ్యాపారులు ఉన్నారో నిన్న వరకు కేవలం 8 మంది 10 మంది మాత్రమే వచ్చేవారు. కానీ ఈరోజు 25 నుంచి 30 మంది వరకు కూడా వచ్చి ఆక్షన్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ జగన్ ఇక్కడ పొగాకు బోర్డు సందర్శనకు రాబోతున్నారు అన్న సంగతి తెలిసిన తర్వాత ఈ హడావుడి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఒక రైతుకు సంబంధించినటువంటి స్లిప్ ఇది. దాదాపు 1 కిలో 220 రూపాయల చొప్పున పడింది ఈ రైతుకు సంబంధించి. ఇది గ్రేడ్ సంగతి చూస్తే కనుక F3 3వ గ్రేడ్ కింద దీన్ని కొనుగోలు చేసిన పరిస్థితి. మామూలు రోజులైతే కనీసం దీనికి ఈ స్థాయిలో కూడా రేటు ఉండదు అనేది రైతులు చెప్తున్న పరిస్థితి. అసలు ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి పొగాకు ఈరోజు ఇది 220 రూపాయల వరకు పడింది. సాధారణ రోజుల్లో మిగతా రోజుల్లో కూడా ఎట్లాగే ఉంటుందా? ఈ రోజు పరిస్థితి అంటే అసలు కొనుగోలుదారులు వస్తున్నారా? పొగాకు పండించినటువంటి మీ పరిస్థితి ఎలా ఉంది? మామూలుగా ఇది రోజు కొనేది 200. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పి 220 రూపాయలు ఎక్స్ట్రా చేసినారు. రోజు రైతులు ఉండి కొనమని బతిమలాడినా కొనేవాళ్ళు కాదు. ఈరోజు రైతులు లేకుండానే ఈరోజు పాట బాగా జరుగుతుంది. అంటే రైతులు లేకుండా ఎలా కొంటారు? వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఎంత నిర్ణయించుకున్నారో అంత పెట్టేసి వెళ్ళిపోతుంటారు. రైతు లేకుండానే వాళ్ళు రేట్ వేసి కొనేస్తారు. సో రోజు పరిస్థితి ఏంటి? రోజు ఎలా ఉంటుంది? ఏముంది, ఒక 600 వేలు వస్తే 300 వేలు సిఆర్ఐ నో బిడ్లు ఆర్ఆర్లు చేసి వెనక్కి తీసుకెళ్ళమంటారు. అదే రేటు తక్కువ వేసి మాడు కొనకుండా వెనక్కి వెళ్ళిపోతుంటుంది రోజు. ఒకవేళ ఇక్కడ ఆక్షన్ కేంద్రానికి వచ్చిన తర్వాత వాళ్ళు కొనకపోతే రైతు పరిస్థితి ఏంటి? మళ్ళీ వెనక తీసుకెళ్తే కనుక రవాణా ఖర్చులు కూడా పెరిగిపోతుంటాయి కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే గిట్టుబాటు ధర లేదు అంటున్నారు. ఈ రవాణా ఖర్చులు ఇవన్నీ పెరిగితే రైతు పరిస్థితి ఏముంది సార్? ఇంకా మందు తాగటం, బుడ్డి తీసుకోవటం పోవటమే. కానీ ఏదైనా కేంద్రం మంత్రులు ఏదైనా కేంద్రంలో పోయి మాట్లాడి ఏదన్నా ఆదుకుంటే తప్పక మా వల్ల ఏమవుద్దు సార్? రైతు కొండ ఏమవుద్దు మాకు? పొలం పోవటం, ఇంటికి రావటం మాకు అవి తెలుసు. కానీ మాకేమైనా అధికారుల కాడ పోయి మాట్లాడి గిట్టుబాటు ధరలు ఏమైనా ఒకటి అడిగి మీ బోటోళ్ళు వచ్చి అడిగితే మేము చెప్పటం ఒకటి మాకు తెలిసేది. ఈ గిట్టుబాటు ధరలతో ఉండగా ఇట్లా పరిస్థితి కూడా ఉంటే మేము ఇంకేముంది సార్? బుడ్డి మందు తీసుకొని తాగటమా, ఉరి వేసుకోవటమా, ఏదైనా ఆత్మహత్య చేసుకోవటం తప్పక ఇంక మా చేతల్లో ఏమంటే. గత ఏడాది వరకు రేట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? గత ఏడాదికి సార్, గత ఏడాదికి నిరుడు 360 నుంచి 32, 33కు తగ్గలేదు సార్. నెంబర్ వరకు మాడు వరకు 30 నుంచి 28 దాకా తగ్గలేదు. బ్రహ్మాండంగా గిట్టుబాటు ధర, రైతుకి బాగా గిట్టుబాటు ధర అయింది. అందరం సంతోషంగా ఉన్నాము. అందరూ అందరం ఇళ్ళలో బాగా పండగలు పప్పనాలు చేసుకున్నారు. బ్రహ్మాండంగా సంతోషంగా పైర్లు వేసుకోగలిగాం సార్. ఈ పైరు కాదు, జోలి పొయ్యే నాదుడు లేడు. పైరు వేసే నాదుడు కానాలి. ఏ పైరు వేసే నాదుడు కానాల. మిరప కానీ, కంది కానీ, శనగ కానీ, బొబ్బర కానీ, ఏ పైరు వేసేదానికి కూడా భయపడి సత్తున్నాం సార్. ఇలా బండ్లకు ఆయిల్ లేని పరిస్థితుల్లో కూడా ఇవాళ పరిస్థితుల్లో ఉన్నాం సార్. పోయిన సంవత్సరము ఇలాంటి పొడి 14,200 వేసినారు. ఈరోజు 15 రూపాయలు కూడా అడగట్లా ఈ పొడి. ఇది అంతా పనికిరాని పొడి. 14,200 వేశారు పొడి కింట వచ్చి.
ఇప్పుడు 15 రూపాయలు కేజీ. కింటా 1500 కూడా అడిగేవాళ్ళు లేరు. ఇది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అంత తేడా ఉంది. ఎందుకని ఎక్కడ తేడా వచ్చింది? అంటే ఎగుమతులు లేవా, లేకపోతే కొనుగోలు చేయడానికి రావట్లేదా? అది మనకు తెలియదు కదా సార్. ఎగుమతులు సిండికేట్ అయ్యారు బయర్లు. ఇష్టం లేని పెళ్లికి తలంబరాలు పోసినట్టే. బుద్ధి పుడితే 4 వేలు తెస్తే కొంటారు. అది దాంట్లో అట్టన్న పట్టుకుంటే అది కూడా లేదు. కొంటారు, లేదంటే గోడౌన్లో పెట్టుకోవాలి. గోడౌన్లో పెట్టుకొని నెక్స్ట్ సారి మళ్ళీ పెట్టాలంటే అవి పనికి రావు. మళ్ళీ ఇంటికి తీసుకుపోమంటారు. ఈ మామూలు ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత అవుతుందో మాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. సింపుల్ మాట, వెళ్ళి తీసుకెళ్ళండి అంటారు. దీంట్లో ఇదే పొగాకు పోయిన సంవత్సరం 36 రూపాయలు 37 రూపాయలు పడినాయి. టాప్ ఆకులు కూడా పడినాయి 33 రూపాయలు. ఇప్పుడు ఇది కొనాలంటే వాళ్ళ బుద్ధి ఇవ్వాలేసారు. ఇది పొగాకు పోయినసారి 220 వేశారు. పోయినసారి ఇది 170 160 రూపాయలు. ఇది పోయిన క్లస్టర్లో. ఇప్పుడు ఈ 220 ఎందుకు వేశారు? అంటే జగన్ వస్తున్నాడు నేనా, లేకుంటే రేపు మళ్ళీ మారిపోద్దా? అసలు ఈ వ్యత్యాసం ఏంది నాకు అర్థం కాదు. అంటే పెద్ద నాయకులు మంత్రులు అందరూ ఉన్నారు కానీ రైతుల మీద పోరాటోడు ఎవరు లేడు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్.